చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు మందులు నిల్వ ఉంచిన గదిని ఆయన పరిశీలించారు. వైద్యుల విధి నిర్వహణపై పేషెంట్లతో అడిగి తెలుసుకున్నారు. వైద్యుల హాజరు పట్టిక పరిశీలించిన ఆయన ఇద్దరు సిబ్బంది గైహాజరవడంతో ఎందుకు గైహాజరయ్యారని చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు తప్పకుండా సమయపాలన పాటించాలని, జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని, ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం కలిగించే విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలని, ప్రతి ఆరోగ్య కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా అటెండెన్స్ కూడా చూడడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం ప్రతి ఒక్కరూ సమయానికి విధులకు హాజరు కావాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది గైహాజరుపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, సిహెచ్సిస్ కానివ్వండి, సో ఈవెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, అన్నిట్లో కూడా డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా టైంకి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనం ఫస్ట్ నుంచి కూడా 100% ఎన్ఫోర్స్ చేస్తా ఉన్నాం. సో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అన్నింటిలో కూడా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ సీసీటీవీ కెమెరాస్తో కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటా ఉన్నాం. అందరు స్టాఫ్ కూడా కంపల్సరీగా టైమ్స్ ఏదైతే టైమింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో ఆ టైమింగ్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రావాలి. అదేవిధంగా ఎవరెవరైతే మనకి పేషెంట్స్ వస్తారో పబ్లిక్కి మరి వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వ వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, సో ఇంకా మెరుగుపరిచే విధంగా కూడా ఎఫిషియెంట్గా వాళ్ళందరూ కూడా వైద్యం అందించాలనేసి అందరికీ కూడా మనము చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈవెన్ సండేస్ కానివ్వండి, ఇతర హాలిడేస్లలో కూడా కంపల్సరీగా పారామెడికల్ స్టాఫ్, మళ్ళీ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్, ఎవరో ఒక డాక్టర్స్ ఉండే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి దగ్గర మనం చూసినప్పుడైతే కూడా ఇంతకుముందు పోల్చుకుంటే వైద్య సేవలు అనేవి కూడా చాలా మెరుగుపరచడం జరిగింది ఈ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తంలో. ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా మారకుండా విధి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళందరి మీద కూడా చర్యలు అనేది కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించి అందరూ కూడా ఈ వైద్య సేవలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇద్దరు ఆబ్సెంట్ ఉన్నారు, ఇద్దరు ఆబ్సెంట్ కనిపిస్తూ ఉన్నారు, అది వెరిఫై చేస్తాము. ఇద్దరు ఆబ్సెంట్ లాగా కనిపిస్తూ ఉన్నారు, అది వెరిఫై చేసి ఒకవేళ అది అన్ఆథరైజ్డ్ ఆబ్సెన్స్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.